గుంటూరు కారం నిజంగా కుర్చీ మడత పెట్టి సాంగ్ దాంట్లో ప్లే చేశారు. మామూలుగా ఉండదు, అరుపులే. ఆ సాంగ్ ప్లే అయ్యేటప్పుడు థియేటర్లో ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మామూలుగా ఉండదు. ఆ పాటతో ఆ మ్యూజిక్తో సినిమాకి ఫుల్ అయిపోచ్చేసింది. మామూలుగా కదా డ్యాన్స్ ఎరగా తీసేశారు. మీరు ఎందుకల్లా అలా అలా చూస్తూ ఉంటారు మీరు. ఆ స్టెప్పులకి ఇచ్చి పడేసాడు. మీకు ఇంకా కొంచెమే చూపించాడు. దాంట్లో వేరే లెవెల్ ఉంది. థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు అంతే. బాబు అంటే మళ్ళీ మహేష్ బాబే అరిపించేశాడు. మామూలుగా కాదు. ఆ తాత డైలాగ్ కొట్టింది మా బాబు అంటాడు, అసలు మామూలుగా లేదు. కుర్చీ మడతబెట్టి ఇదే అయిద్ది ఆ టెండు మళ్ళీ. మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాట గురించి తప్పు అని చెప్తున్నారు. పాట మొత్తం వినండి, విన్నాక అప్పుడు మీరు చేయండి బరాబర్. అర్థమైందా? ఎక్కడ ఎవ్వరు కూడా ఆ పాట గురించి మాట్లాడితే నా కొడుకు సరిపోడు. అది శ్రీలీల మహేష్ బాబు డ్యాన్స్ ఎర్రగా తీస్తారు. మామూలుగా కాదు, పిచ్చిగా రెండు ఇలా కాళ్ళు ఇలా లేపి ఇలా ఎర్రగా తీస్తారు. తమ్ముడు తమన్ మ్యూజిక్ ఎలా అనిపించింది? సావది ఇంగాడు. మామూలుగా తెలిసిందేగా తమన్ సంగతి. ఊహించారా కుర్చీ తాత డైలాగ్ ఇలా వస్తుంది? అసలు ఊహించలేదు. యాక్చువల్గా ఇంటిమేషన్ ఫస్ట్ ఇవ్వకముందే దాంట్లో ప్లే చేయడం జరిగింది. తర్వాత ఒక 2 రోజులకి అప్పుడు ఇతన్ని స్టూడియోకి పిలిచి ఆ డైలాగ్ తీసుకుంటాం జరిగింది. తాత ఉండే అవకాశం ఏమైనా ఉందా? యాక్చువల్గా ఉండాలి, కాకపోతే షూట్కి వెళ్ళా మనోడు కొంచెం ఒంట్లో ప్రాబ్లం వల్ల. ఇంకా అదొకటే మాకు పర్లేదు. ఆయన డైలాగ్ దాంట్లో ఉంది కదా, దాంట్లో ఒక్కసారి అయితే కాదు 3 సార్లు ప్లే అయ్యిద్ది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అది కొట్టే మ్యూజిక్కి, వాళ్ళు చేసే స్టెప్పులకి. మామూలుగా కాదు, థియేటర్ అంతా కూడా రచ్చగా ఉంటుంది ఆ పాటకి. అది కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, మ్యూజిక్ అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారని. ఆయన ఏదన్నా చేయని బాయ్, బరాబర్ చెప్తున్నా. ట్రోల్ చేసే వాళ్ళందరికీ గట్టిగా పడిపోతుంది. పాట నచ్చిందా లేదా? అది ఆ మ్యూజిక్కి, ఆయన కొట్టే స్టెప్కి అలా ఎలా డ్యాన్స్ చేశాడు ఏంటి చూడండి. ఇప్పుడున్న హీరోలు ఆ రకంగా అలాంటి మ్యూజిక్ కొడితే డ్యాన్స్ చేయగలరా? సినిమాకి ఈ మాస్ సాంగ్ హైలైట్ అవ్వచ్చా? అసలు ఎక్కడికి వెళ్ళిపోద్ది ఇంకా సినిమా. బ్లాక్ బస్టర్ మొత్తం షేక్ ఆడిచ్చేస్తుంది ఆ పాటతో. మామూలుగా ఉండదు. బాబు అంటే మళ్ళీ బాబే. అది మహేష్ బాబు. తాతకంత అదృష్టం కలగడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎప్పుడు నా పక్కన ఉండే ఆయన ఈ రోజున ఆ సాంగ్తో మళ్ళీ జనాల ముందుకి వస్తున్నాడు. మామూలుగా కాదు. యాక్చువల్గా సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లో సాంగ్ ప్లే అయ్యేదాకా కూడా ఆయన బయటికి రాకూడదు, కొన్ని కండిషన్లు ఉన్నాయి. అందువల్ల నేను వచ్చాను. సో అది యాక్చువల్గా నేను కూడా ఎక్కువ మాట్లాడకూడదు, నేను వచ్చాను. కాకపోతే సంక్రాంతికి తాతతో మహేష్ బాబుతో పాటు తాత కూడా సందడి చేస్తారంట థియేటర్. మామూలుగా ఉండదు. యాక్చువల్గా పిచ్చిగా ఎంజాయ్ చేస్తాం. మామూలుగా ఉండదు, రచ్చగా ఉంటుంది. ఏదంటే మా ఇండియన్ నేర్పింది ఒకటి, ఎప్పుడైనా సరే ఓకే తెలుగు సినిమాని ప్రోత్సహించాలి అంతే. అంతేనా? మేము బాగానే ఉంటాం, మీరే చాలా బాగుపడాలని చెప్పిన ఏకైక హీరో ఎన్టీఆర్. అందుకనే ఎన్టీఆర్ అమ్మానిగా చెప్తున్నాను నేను అంతే. తాత డైలాగ్ తో వచ్చింది కదా, ఊహించారా ఇలా ఇటువంటి పాట వస్తుంది తాత డైలాగ్ తో? కుర్చీ తాతది అదే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అంతకు మించి ఏముండదు. మీరు ఇప్పుడు గుంటూరు ఆర్మీ అని అన్నారు, మేము అన్నీ అభిమానిస్తాం. ఏది మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్గా మేము ఏది డిక్రీజ్ చేయము, ఏదన్నా ఇంక్రీజ్ చేస్తాం. ఆ హీరో అని ఉన్నాడు ఎన్టీఆర్ అభిమానులకి. ఏ హీరో అన్నా ఒకటే. పాట టోటల్గా పాట పూర్తి విన్నాక ఏమనిపించింది? ఏమన్నా బాగానే ఉంది కదా. పాటకి ఏముందన్నా, పాటది ఏముందన్నా, సినిమాలో ఉన్న కథ, ఫైట్, యాక్షన్ అప్పుడు చూడాలన్నా. డైరెక్టర్ ఏమన్నా మామూలు డైరెక్టర్ అన్నా, అవతలేవలు మరి గురూజీ అన్న. తమన్ మ్యూజిక్ ఎప్పుడైనా సరే హైలైట్ అన్న. అది కిరాక్ ఉండదు ఎప్పుడైనా సరే. ట్రోల్స్ ఒకటే చెప్తున్నా, ట్రోల్స్ ఏముందన్న, ఈ రోజు చేస్తారు రేపు పోతారు, అంతకు మించి ఏముండదు. ఎప్పుడన్నా ఒకటే అన్న. తమను మన శ్రీలీలను మహేష్ బాబు డాన్స్ ఎలా అనిపించింది అన్న? కిరాక్ ఉందన్న. శ్రీలీల కోసం చెప్పాల్సిందే లేదు. మొత్తం హీరోయిన్లో టాప్ హీరోయిన్గా ఉంది అందరితోని. బాలయ్య బాబుతోనే రచ్చ చేసింది. ఇంకేముందన్న? పాటలో లిరికల్ పాటలో తాత కనపడలేదు కదా, ఏమైనా హర్ట్ అయ్యారా? అదేముండదన్న, అంతా ఒకటే ఏదన్నా సరే. అన్న తాత ఉండే అవకాశం ఉంది ఈ సాంగ్ లో? ఏ సాంగ్? ఈ సాంగ్ లో సినిమాలు కనపడచ్చు అంటున్నా. ఉండొచ్చు, లేకపోవచ్చు, అది మనకు తెలీదు. అదే నేను ఎన్టీఆర్ ఫ్యాన్గా చెప్పాల్సింది ఏంటంటే హీరో అన్న ఒకటే అన్నమాట. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.